మీలో ఎంతమందికి స్వీట్ తెలుసు? మేమైతే ఎక్కువగా పనస తొనలు ఆర్ సంపంగి పువ్వులని పిలుస్తూ ఉంటాము. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట. ఇంట్లో మైదా పిండి యూస్ చేసే ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా విజయ్ ఫుడ్స్ వారి మైదా పిండినే యూస్ చేస్తాం. క్వాలిటీ బాగుంటుందండి. 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకొని జల్లెడలోకి వేసి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి జల్లించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒకసారి నూనె అంతా పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని లైట్ గా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలిపేసుకొని 15 నిమిషాలు సైడ్ కుంచుకొని చిన్న పూరి బాల్స్ లాగా చేసేసుకొని పూరి ప్రెస్ లో అన్న అప్పడాల కర్రతో అన్న చిన్న పూరీలు మాదిరిగా చేసుకొని కుక్కీ కట్టర్ తో నైఫ్ తో అన్న ఘాట్లు పెట్టేసి ఈ విధంగా రోల్ చేసేసి ప్లేట్ లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హై ఫ్లేమ్ మీద బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని ఈ విధంగా ఒక ప్లేట్ లోకి సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు పంచదార పాకం కోసం 1.5 కప్పు వరకు పంచదార వేసి 1/2 కప్పు నీళ్లు పోసుకొని తీగ పాకం వచ్చాక ఇలాచీ పౌడర్ వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనస తొనలు వేసేసి పాకం బాగా పట్టించి ఆరిన తర్వాత తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి.